ప్రార్థించుదాము. పరిశుద్ధుడా, గొప్ప దేవా, మా తండ్రి, మా యేసయ్య, నీ ప్రియ బిడ్డలుగా నన్ను మమ్మల్ని కూడా మీరు ప్రేమించి మరొక నూతనమైనటువంటి వారములో మమ్మల్ని ప్రవేశింపచేసిన ఆయన ఈ దిన తండ్రి ప్రభా సాయంకాల రాత్రికాల సమయంలో తిరిగి నీ బాధస్సంలోనికి తండ్రి ప్రభా నీ వాక్కులను ధ్యానించడానికి, నేను స్తుతించడానికి, ధ్యానించిన దాని ప్రకారంగా నీవు ఈ లోకంలోనికి ఆయన ఎవరిని పిలవటానికి వచ్చి ఉన్నావో ఆయన తెలుసుకునేటటువంటి మాటలను బట్టి మీకు హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా. కాబట్టి మేము మొట్టమొదట పిలిచినప్పుడే దానికి మేము తండ్రి ప్రభా జవాబును ఇచ్చినట్లయితే దానికి తగిన విధముగా మమ్మల్ని సిద్ధపరుస్తామని తండ్రి ప్రభా మాకు జ్ఞాపకం చేస్తున్నావు కనుక ఆ విధంగా నన్ను మమ్మల్ని అందరినీ కూడా మీ పిలుపుకు లోబడే భాగ్యమును మీరు మాకు కలిగించమని కూడా తండ్రి ప్రభా ప్రార్థిస్తున్నాం. ఆయన దిన పరిచయలో కూడా తండ్రి ప్రభా నీ కాపుదలను, నీ భద్రతను, నీ క్షేమమును తండ్రి ప్రభు మీరు అనుగ్రహించి ఆత్మను నడిపించుకున్నందుకు ఆయా పనులను ముగించుకొని రావటానికి కూడా ఇచ్చిన కృపను బట్టి కూడా నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి ప్రభా. మరి లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి బిడ్డల్ని కూడా ఈ సమయంలో మీరు జ్ఞాపకం చేసుకొని ఎవరెవరు ఏ ఆలోచనలతో, ఏ తలంపులతో, అది నీ ఆలోచనలతో, నీ తలంపులతో తండ్రి ప్రభా నీ వైపే చూస్తూ ఆశపడుతూ ఉన్నటువంటి బిడ్డలకు ఆశలను, కోరికలను తీర్చమని కూడా తండ్రి ప్రభా ప్రార్థిస్తున్నాం. అయినా ప్రార్థన పూర్వకంగా తండ్రి ప్రభా మరి ప్రార్థనలు కోరి ప్రార్థించుకొని తండ్రి ప్రభా మరి వెళ్ళినటువంటి బిడ్డల కుటుంబాలలో కూడా నెమ్మదితో పాటు సంపూర్ణమైన పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాలను కూడా మీరు అనుగ్రహించి ఒక విడుదలను, విమోచనలు కూడా మీరు అనుగ్రహించమని కూడా తండ్రి ప్రభా ప్రార్థిస్తున్నా. ప్రతి ఒక్కరికి మీరు ఇస్తున్నటువంటి స్వస్థతలను బట్టి, ఆరోగ్యములను బట్టి మీకు స్తోత్రములు. వాటితో పాటు నాయన హృదయములకు పట్టినటువంటి తండ్రి ప్రభా ఆ యొక్క ఘోరమైనటువంటి వ్యాధులను కూడా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరు నీ ద్వారా ఆయన స్వస్థతలోనికి తెచ్చుకునేటటువంటి కృపను మీరు అనుగ్రహించి సమయాన్ని మమ్మల్ని తండ్రి ప్రభా మీకు అప్పగించుకుంటుండగా సజీవులుగా, సజీవ యాగముగా, సజీవరాలుగా తండ్రి ప్రభా సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో తండ్రి అతి వినయముగా బ్రతనాలు వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మహోన్నతుని స్తుతి కీర్తనలో నుంచి 72వ పాట పాడుతూ మనం ఈ యొక్క ఆరాధనను ప్రారంభిస్తాం. సాంగ్ నంబర్ 72. ఆయన కృపలను మనము తలంచుతూ ఆయన కృప ద్వారానే ఈ రోజున మనము ఈ స్థితిలో ఉన్నామన్నటువంటి విషయాన్ని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం నీతి వలన కానీ, మన భక్తి వలన కాదు, కానీ ఆయన కృప వలననే మనము రక్షించబడి ఉన్నాము అని మనం జ్ఞాపకం చేస్తున్నాడు. 72. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. మిమ్ము ముట్టినవాడు నా కంటి పాపను, మిమ్ము ముట్టినవాడు నా కంటి పాపను, పుట్టునది చలా ఇచ్చిన దేవుడు కాచెలు గతకాలం, కాచెలు గతకాలం కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో
కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. కన్నెటిలో ఎల్లలు కృంగిన వేళలలో కన్నెటిలో ఎల్లలు కృంగిన వేళలలో నింగేనే చేసి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. కృపలను లాలించుచు ఆయుష్కాలమంతా ప్రభుని స్తుతించు. సర్వోన్నతుడైన నా దేవునితో చేరి సర్వోన్నతుడైన నా దేవునితో చేరి సతతము తన కృప వెల్లడి చేయ స్తుతులతో నింపెను. ఇళ్ళలో స్తుతులతో నింపెను. కృపలను కలచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. ఆయుష్కాలమంతా ప్రభుని స్తుతించు. హల్లెలూయా ఆమేన్. ఆనందమే హల్లెలూయా ఆమేన్. సియోను నివాసము నాకెంతో ఆనందం ఆనందమానందమే ఆమేన్. ఆనందమానందమే కృపలను లాలించుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. క్రైస్తవుడు హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన ఇచ్చినటువంటి యొక్క ఆయుష్ను ఈ ఆరోగ్యాన్ని కూడా ఆయన చిత్తాన్ని ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి మనం ముందుకు కొనసాగవలసినటువంటి వారమై ఉన్నాం. మరి యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చి యేసు ఏ ఏ సందర్భంలో ఏ ఏ విధంగా మాట్లాడాడు, ఏమేం చెప్పాడు అనేటటువంటివి ఆయా సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఈ రోజున యేసుక్రీస్తు ఒక మాట చెప్పింది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు మార్కు సువార్త 2వ అధ్యాయంలో మార్కు గారు రికార్డ్ చేసినటువంటి విధముగా మనం 2వ అధ్యాయం ఇంతకుముందు మనం చూసాము. ఆయన పక్షవాయువు గలవాడిని స్వస్థపరచటము, పక్షవాయువు గలవాడు ఏ విధంగా ఆయన పరపెత్తుకొని వెళ్ళిపోమని చెప్పాడు. అంతేకాకుండా అక్కడ అతన్ని నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పి అక్కడ నుంచి ఆయన్ని పంపించినటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ 5వ వచనంలో 5వ వచనం 2వ అధ్యాయం 5వ వచనం యేసు వారి విశ్వాసమును చూచి కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. సో యేసు చెప్పాడంట. ఎవరిని చూసి? వారి విశ్వాసము. వారంటే మనం ఇంతకుముందు విన్నాం, తీసుకొచ్చినటువంటి వారి విశ్వాసమును చూసి తీసుకురాబడినటువంటి వాడు పక్షవాయువు గలవానిగా, ఒక అనారోగ్యముగా, ఒక రోగిగా అతని దగ్గరికి తీసుకొని వస్తే నీ రోగము బాగుపరచబడింది, ఆరోగ్యము గలవాడవ ఇంటికి వెళ్ళు అని చెప్పట్లేదు.
అతనితో అంటున్నాడు, నీ పాపము క్షమించబడి ఉన్నది అని సెలవిస్తున్నాడు. సో అతని పాపమును అక్కడ క్షమించి అతన్ని అక్కడి నుంచి పరిశుద్ధుడిగా పంపిస్తున్నాడు. సో ఇలా ఆయన కార్యములు కొన్ని జరిగించిన తర్వాత ఆయన 17వ వచనంలో ఒక మాట ఆయన చెప్తూ ఉన్నాడు. ఆ మాటని ఈ రోజున మనము క్లుప్తంగా పరిశుద్ధాత్మలో మనము ధ్యానిస్తాము. ఆయన మనల్ని పిలుస్తూ ఉంటుంటే మనం పరిశుద్ధులమని అనుకోవద్దు. కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తు లోకములో ఎవరిని పిలవటానికి వచ్చాడో చెప్తూ ఉన్నాడు. ఎలాంటి మనస్తత్వం కలిగిన వారిని పిలవటానికి వచ్చాడో చెప్తూ ఉన్నాడు. సో దేవుడు మొట్టమొదటగా పిలిచినటువంటి వ్యక్తి ఎవరో కూడా ఈ సమయంలో మనం చూద్దాం. దానికి ముందు యేసు అన్న మాటను చూద్దాం. 17వ వచనంలో, మార్కు సువార్త 2వ అధ్యాయం 17వ వచనంలో యేసు ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కడ, అంటే ఒక చిన్న ఉపమాన రీతిగా చెప్తున్నాడు. ఆరోగ్యం కలిగినటువంటి వారు వైద్యుని దగ్గరికి వెళ్ళరు. అనారోగ్యం కలిగినటువంటి వారి మాత్రమే వైద్యుని దగ్గరికి వెళ్ళి, అనగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, నాకు కాస్త తలనొప్పిగా ఉంది, నాకు కాస్త కాలు చేతులు లాగుతూ ఉన్నాయి, లేకపోతే నాకు కన్ను సరిగా కనబడటం లేదు, లేకపోతే కడుపులో ఒక విధంగా తిప్పుతూ ఉంది, ఇలా శరీరములో ఏదో ఒక బలహీనత ఉన్నప్పుడు ఆ బలహీనతను బట్టి వైద్యుని దగ్గరికి వెళ్తారు అని చెప్తూ ఉన్నాడు. అంటే ఈ మాట ద్వారా, యేసు చెప్తున్నటువంటి ఈ మాట ద్వారా మనకి ఏమర్థమవుతుంది అని అంటే, నీకు అనారోగ్యం వస్తే, నీవు విశ్వాసవి కాకపోతే, నువ్వు వాక్య పద్ధతి ప్రకారంగా సంపూర్ణంగా జీవించకపోతే వైద్యుడు అవసరము అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. అందుకే యేసు చెప్పాడు ఇక్కడ, రోగులకే కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు. అంటే వైద్యుడు అవసరమని యేసు చెప్తున్నాడు. కాబట్టి నీకు ఏ రోగం వచ్చినా ఆ రోగం కొరకు నీవు డైరెక్ట్గా సేవకుల దగ్గరికి పరిగెత్తకూడదు. ఆ సేవకునికి ఫలానా వరం ఉంది, ఈ సేవకునికి ఫలానా వరం ఉంది, కాబట్టి నా రోగం కొరకు ఆ దగ్గరికి పోతాను, ఈ దగ్గరికి పోతాను అని అంటే, ఆయన ఇచ్చాడు, స్వస్థత వరం ఇచ్చాడు. ఆ స్వస్థత వరము అనేటటువంటిది రెండుటికి వర్తిస్తుంది. ఏది, మనం ఇంతకుముందు ధ్యానించిన విధముగా, ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయంలో మనం ధ్యానించిన విధముగా, హృదయము అన్నిటికంటే ఘోరమైనటువంటి వ్యాధి గలది. సో దేవుడు సేవకులను ఎందుకు ఏర్పాటు చేశాడనంటే, ఆ హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది అనేటటువంటి అనారోగ్యం చెప్పాడు చూడు, ఆ రోగం చెప్పాడు చూడు, దానిని స్వస్థపరచడానికి, దానికి కావలసినటువంటి వైద్యం ఇవ్వటానికి, సో దానికి కావలసినటువంటి ట్రీట్మెంట్ ఏంటంటే వాక్యమే, సత్యవాక్యమే. స్వస్థతకు సంబంధించినటువంటి రక్షణ వాక్యము ద్వారా ప్రతిదీ కూడా జరుగుతుంది అనేటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, మనం ఇక్కడ ఈ 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, పక్షవాయువు కలిగినటువంటి ఒక రోగిని యేసు దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు, ఆ రోగితో ఏం చెప్పి పంపిస్తున్నాడు? పాపము క్షమించబడిందని చెప్పి పంపిస్తున్నాడు. అంటే ఒక ప్రక్క రోగమును బాగు చేస్తూనే దానితో పాటు పాపములు కూడా విడిచిపెట్టు అని చెప్తున్నాడు. చెప్పకనే మరలా పాపము చెయ్యకు అని చెప్పి పంపిస్తాడు. అంటే 2 రకాలమైనటువంటి స్వస్థతలు ఈ లోకంలోనికి సేవకుడిగా వచ్చినటువంటి యేసు చేసి వెళ్తున్నాడు. అలాగే యేసు దగ్గర ఉన్నటువంటి శిష్యులకు కూడా అదే మాట చెప్పాడు, మీరు సువార్త ప్రకటించండి, ఆ తర్వాత సువార్త నమ్మినటువంటి వారందరినీ కూడా స్వస్థతలోనికి నడిపించబడటానికి మీరు ప్రార్థనలు కూడా చెయ్యండి అని చెప్పలేదు. మీరు మాట సెలవిస్తే చాలు, రోగులు స్వస్థపరచబడతారు. అందుకే మీరు వారి నీడ పడితే కూడా స్వస్థతలు జరిగాయి. కానీ పరిశుద్ధ గ్రంథంలో నాకు తెలిసి వారు అనారోగ్యంగా ఉన్నటువంటి వారి దగ్గరికి వస్తే వారి కొరకు ప్రార్థనలు చేసినట్టు కానీ, గంటలు ప్రార్థన చేసి వారిని నడిపించినట్టు కానీ, వారికి చూపులు కలిగజేసినటువంటి విధాలుగా అయితే నేనైతే పరిశుద్ధ గ్రంథంలో చదవలేదు. అధికారముతో చెప్తున్నాం, నువ్వు లేచి నడు, యేసుక్రీస్తు ఇచ్చినటువంటి అధికారముతో చెప్తున్నామని పేతురు, యోహాను అంటే వెంటనే వాడు దిగ్గున లేచాడని అపొస్తలుల కార్యం 3వ అధ్యాయంలో సెలవిస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ ఇక్కడ ఈ రోగులకు ఆ వైద్యుడి గురించి కాదు, కానీ ఆ వైద్యుడిని ఎవరితో ఇక్కడ పోల్చుకుంటున్నాడు? అనారోగ్యం గల వారిని ఎవరితో పోలుస్తూ ఉన్నాడు? ఇక్కడ ఈ చెప్పేదాంట్లో అంటే, ఇక్కడ రోగులను పాపము చేసిన వారితో పోలుస్తూ వైద్యుడిని ఎవరితో పోల్చుకుంటున్నాడు? తనను తానంటే యేసుక్రీస్తు తనను తాను పోల్చుకుంటున్నాడు వైద్యునితో. చూడండి, రోగులకే కానీ
ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు అని చెప్పి నేను పాపులనే పిలువవచ్చి తిని. అంటే పాపులు అంటే రోగులు, రోగులు అంటే పాపులు. కాబట్టి రోగం ఎందుకు వస్తుంది అని అంటే, ఇక్కడ మనము నిర్గమకాండంలో ఇంతకుముందు మనం చదువుకున్నటువంటి దాని ప్రకారంగా, మీరు గనక నా మాటలను విని వాటి చొప్పున అనుసరించి మీరు నడుచుకున్నట్లయితే ఐగుప్తీయులకు కలచేసినటువంటి ఏ రోగమును నేను రానియ్యను అని అన్నాడు. సందర్భం వచ్చింది కాబట్టి ఒకసారి చదవండి. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. 15వ అధ్యాయం 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియును మీకు రానియను. ఒకవేళ రానిచ్చినా మరలా మీరు గనక మీ బ్రతుకులను బాగు చేసుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుంటే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనేను. 15వ అధ్యాయము 26వ వచనంలో చూస్తున్నా. సో రోగమును ఆయన్నే కలుగజేస్తాడు, రోగమును కూడా ఆయనే బాగు. కానీ ఎందుకు వస్తుందో, ఎందుకు పంపిస్తానంటున్నాడు అది అని అంటే, నువ్వు శ్రద్ధగా విని దాని చొప్పున నడుచుకుంటే రాదు. రోగము అంటే వేరు. కాళ్ళు లాగటము, తల లాగటము, కళ్ళు గుంజటం, ఇవన్నీ రోగాలు కాదు. ఇవన్నీ ఏంటంటే నువ్వు ఎక్కువ స్ట్రెయిన్ అయిపోవటం. నీకు ఎంత చూడాలని దేవుడు ఏర్పాటు చేశాడో నువ్వు అంతే చూడాలి. ఈ శరీరంలో ఎంత పని చేసుకోమన్నాడో అంతే పని చేయాలి. అంతకంటే ఎక్కువ మనం పని చేసామనుకోండి, దానికి తగినటువంటి విశ్రాంతి తీసుకోవాలి. అందుకే దేవుడు దీనికి విశ్రాంతి ఇవ్వటానికి కూడా సెలవిస్తున్నాడు. వారిని పేతురు, యోహాను, యాకోబులను నాతో పాటు వచ్చి ప్రార్థన చేయమన్నాడు. నేను ప్రార్థన చేసిన మీరు కూడా ప్రార్థన చేయండి అని నన్ను మెలుగుగలిగి. ఆ తర్వాత వారు మత్తులై పడుకున్నారు. రెండు సార్లు వచ్చి చూశాడు, పడుకున్నాడు. మూడోసారి వచ్చి చెప్తాడు, ఇక మీరు నిద్రించండి అని చెప్తాడు, ఇక మీరు విశ్రాంతి తీసుకోండి అని చెప్తాడు. కాబట్టి మన శరీరానికి కూడా విశ్రాంతి అనేటటువంటి, నిద్ర అనేటటువంటిది చాలా ప్రాముఖ్యం. మీకున్నటువంటి ఫోన్లు, మన దగ్గర ఉన్నటువంటి ఫోన్లకు ఛార్జింగ్ ఎంత అవసరమో, ఛార్జింగ్ లేకపోతే ఫోను దేనికి పనికిరాదు. ₹1,00,000 ఫోన్ అయినా ఛార్జింగ్ చేయాలి. మీరు చూడండి, ఆ ఛార్జింగ్ అన్ని డాట్స్ ఇస్తాడు, 1 2 3 4 డాట్స్ ఇస్తాడు. అదేం చెప్తుంది మనకు? ఆ డాట్స్ ఒక్కొక్కటి తక్కువ అయిపోతుంటే ఏం చెప్తుంది? ఛార్జింగ్ అయిపోతుంది అని చెప్తుంది. ఇంకా దగ్గరికి రాగానే ఆ ఫోన్ నీకు ఇంటిమేషన్ ఇస్తుంది. గెట్ రీఛార్జ్ అంటారో ఏమంటారో నాకు తెలియదు, అది ఆ ఇంగ్లీష్ పదాలు నాకు సరిగా రావు. విన్నారమ్మా? ఛార్జింగ్ పెట్టుకో, ఛార్జింగ్ అయిపోతుంది, ఛార్జింగ్ పెట్టుకో, ఛార్జింగ్ అయిపోతుంది, ఛార్జింగ్ పెట్టుకో అంటే అర్థమే ఆడది ఛార్జింగ్ అయిపోతుంది, ఛార్జింగ్ పెట్టుకో అని ఒక్కొక్కటి అది ఎక్కడ తక్కువ అవుతుందో అట్లాగే నీ కాళ్ళు లాగుతున్నాయి, చేతులు లాగుతున్నాయి, తల గుంజుతుంది, కళ్ళు లాగుతున్నాయి అంటే అది చెప్తుంది అన్నట్టు. బాడీలో ఛార్జింగ్ అయిపోతుంది, ఛార్జింగ్ పెట్టుకో అంటే నిద్రవో, కాస్త రిలాక్స్ అవ్వు. మీరు చూడండి, కళ్ళు బాగా లాగుతున్నప్పుడు, కళ్ళన్నీ చిమ్ అంటున్నప్పుడు ఒక 10-15 నిమిషాలు పడుకోకండి, కళ్ళు ఇలా మూసుకొని ఇలా పెట్టండి. ఆ తర్వాత మీరు చూడండి, మీకు కళ్ళు లాగితే మీకు చిమ్ అనేది ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. చాలా రిలాక్సేషన్ ఉంటుంది బాడీకి. ఫోన్కి ఎంత ఛార్జింగ్ అవసరమో అదేవిధంగా ఇది మీరు కెమెరాలు చూసుకోండి, వీడియోలు చూసుకోండి, వీడు అదంతా చూసుకోండి. పెళ్లి విందులలో వాడు వీడియో తీస్తూ ఉంటాడు, వాడికి కూడా ఛార్జింగ్ కావాలి. సో బాడీకి కూడా ఛార్జింగ్ అనేటటువంటి అవసరం. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఇక్కడ మనకు సెలవిస్తున్నాడు, నేను పాపులనే పిలువచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. అంటే యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో కొన్ని సందర్భాలలో ఆ సందర్భాన్ని బట్టి చెప్తూ ఇక్కడ కూడా సందర్భాన్ని బట్టి చెప్తున్నాడు. ఆ సందర్భం ఏంటో మీరు చదువుకుంటే మీకు అర్థమైపోతుంది. ఆయన పాపులతో కూర్చొని తింటుండేంది, పాపుల ఇళ్ళకి పోతుండేంది అని వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఆ సందర్భాన్ని బట్టి చెప్పాడు. నేను పాపులను పిలవచ్చి తిని అంటే తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు మొట్టమొదట ఎవరిని పిలిచాడు? స్టార్టింగ్లో ఎవరిని పిలిచాడు అంటే పాపినే పిలిచాడు. దేవుడు సృష్టి యావత్తు చేసిన తర్వాత ఆయన మొట్టమొదట పిలిచింది పాపిని. ఆ పాపి ఎవరు అంటే ఆదాము. ఆదామును దేవుడు చేసినప్పుడు ఆదాము అని పిలవలేదు, హవ్వ అని పిలవలేదు. విన్నారా? ఎప్పుడైతే వారు పాపము చేసేశారో
ఆ తర్వాత పిలిచాడు. జంతువులను, పక్షులను, ప్రాకే పురుగులన్నిటినీ కూడా తీసుకొచ్చి ఆదాము ముందు పెట్టి, ఆదాము ఏమి పేరు పెడతాడో చూద్దాము అని అనుకున్నాడు. కానీ మనం మొదటి 2 అధ్యాయాలు మనం చూస్తే ఆదామును పిలిచినట్టుగా లేదు. ఎందుకు ఆదామును పిలవాలి? పిలిచే అవసరమే రాలేదు. ఎందుకంటే ఎప్పుడు చూడు ఆదాము దేవుని కొరకు కనిపెట్టుకుంటూ ఉండేవాడు. పాపం చేయనప్పుడు దేవుడి కొరకు ఎదురు చూస్తూ ఉండేవాడు. కాబట్టి అతన్ని పిలిచే అవసరం రాలేదు. మనం ఎప్పుడు ఒక వ్యక్తిని పిలుస్తాం, మన ఎదురుగా లేకపోతే పిలుస్తాం. ఏ వ్యక్తినైనా మన ఎదురుగా ఉంటే ఎందుకు పిలుస్తాం? కాబట్టి ఎప్పుడు కూడా అతన్ని పిలిచే ప్రసక్తి తెచ్చుకోలేదు. కానీ 3వ అధ్యాయంలోనికి వచ్చిన తర్వాత దేవుడు వద్దు అన్న పని చేసిన తర్వాత దేవుని ఎదుటికి రావటానికి భయపడ్డాడు. నేను చాలా సందర్భాల్లో మీకు చెప్పాను. ఏం చెప్పానంటే, పాపము చేసినటువంటి విషయాల్లో ఆదామే చాలా నయము అని చెప్తాను నేను మీకు. ఆదాము మనకంటే పాపము చేస్తూ క్రైస్తవులుగా పిలువబడుతూ క్రైస్తవత్వం అనేటటువంటి వేషము, భక్తులం అనే వేషం, పరిశుద్ధులం అనే వేషం అని వేసుకున్నటువంటి మనకంటే కూడా 100 రెట్లు ఆదాము బెటర్. ఎందుకు, ఏ విషయంలో బెటర్ అంటే, అతడు పాపం చేసి, తప్పు చేసి దేవుని ఎదుటికి రావటానికి భయపడ్డాడు. దేవుని ఎదుటికి రావటానికి భయపడ్డాడు పాపం చేసిన తర్వాత. కానీ ఇప్పుడున్నారు చూడు క్రైస్తవులు, పాపము చేస్తూనే బైబిల్ చదువుతారు, పాపం చేస్తూనే పాటలు పాడతారు, పాపము చేస్తూనే ప్రార్థన చేస్తారు. ఇంత కూడా భయం ఉండదు. అది ఏ పాపము చేస్తూ బైబిల్ చదువుతావో, ఏ పాపము చేస్తూ పాటలు పాడతావో, ఏ పాపం చేస్తూ ప్రార్థన చేస్తావో అది చేసేవారికి తెలుసు అది. కాబట్టి ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. ఆదికాండం 3వ అధ్యాయము, ఆదికాండం 3వ అధ్యాయంలోనికి వెళితే మొట్టమొదట దేవుడు ఆదామా నీవెక్కడ ఉన్నావు అని పిలుస్తున్నాడు. చూడండి 9వ వచనం. ఎందుకు ఇది చెప్తున్నాను? నేను పాపులనే పిలవవచ్చు తిని, కానీ నేను నీతిమంతులను పిలవనికి నేను రాలేదు. అంతేకాకుండా మనం యోహాను సువార్త 8వ అధ్యాయం మనం ఇంతకుముందు మనం చూసుకున్నప్పుడు అక్కడ చెప్పాడు, అబ్రహాము పుట్టక ముందే, జగత్తు పునాది వేయక ముందే నేను ఉన్నాను అన్న విషయం తెలుసుకోండి అని చెప్పాడు. నీకు చూస్తే పట్టుమని నీకు 30-40 ఏళ్ళు కూడా లేవు, నువ్వు అబ్రహాము కూడా నేను చూశానని చెప్తావేంటి, అబ్రహాము నాకు తెలుసు అని చెప్తున్నావేంటి అని అక్కడ ఉన్నటువంటి యూదులందరూ అంటే అప్పుడు ఈ మాట అన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూసాం. నేను అప్పటి నుంచే ఉన్నాను అని చెప్పాడు. అంటే ఈ పిలిచినప్పుడే ఉన్నాడు, ఆదామును చేసినప్పుడు కూడా ఉన్నాడు, సృష్టి చేసినప్పుడు కూడా యేసు ఉన్నాడు. అందుకే రండి మన పోలిక చొప్పున మన స్వరూపమునందు నరులను చేయుదుమని 1వ అధ్యాయం 26వ వచనంలో పిలిచాడు కదా. ఆ రండి అని పిలిచినప్పుడు తండ్రి పిలుస్తున్నాడు కుమారుని, పరిశుద్ధాత్ముని. సో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు కలిసి ఒక సృష్టిని చేశారు. అందులో ఆదామును ప్రాముఖ్యంగా చేశారు, ఈ మొదటి నరులను చేశారు. ఆ పిలుస్తున్నప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు అయి ఉన్నటువంటి యేసు కూడా అందులో ఉన్నాడు. త్రిత్వంగా ఉన్నారు వారు. మన శరీరములో ప్రాణము, శరీరము, ఆత్మ 3 కలిసి ఉన్నాయి మనకి. ఇందులో నుంచి ప్రాణం పోయింది అనుకో, బాడీ అంటావు, డెడ్ బాడీ అంటావు, వరప్రసాద్ అనవు, అన్నాను విలువ. సో అట్లా చూడండి, మొదటి 3 ఈ పాపం చేయకముందు ఎక్కడైనా అతన్ని పిలిచినట్టుందా? లేదు. కానీ ఇక్కడ పిలుస్తున్నాడు అంటే అర్థమైంది, నేను పాపులనే పిలవచ్చి ఉన్నాను. ఎందుకు పిలుస్తున్నాను పాపులను? అవకాశం ఇవ్వడానికి పాపులను పిలుస్తున్నాడు. సో నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో ఇంకా ఎవరైనా ఏ పాపములోనైనా ఉన్నావని నీ అంతరాత్మ నీకు చెప్తున్నట్లయితే, నీ మనస్సు నిన్ను గద్దిస్తూ ఉన్నట్లయితే, నువ్వు తప్పు చేసుకుంటూనే ఇంకా నువ్వు క్రైస్తవురాలిగా, క్రైస్తవుడిగా పిలువబడుతూ ఉన్నావు, రానున్న దేవుని ఉగ్రతకు ఇంకా నీవు పాత్రురాలుగా ఉండబోతున్నావు అన్నటువంటి విషయం తెలుసుకొని కూడా ఈ రాత్రికాల సమయంలో వాక్యం ద్వారా నిన్ను పిలుస్తూ ఉన్నాడని గ్రహించు. కాబట్టి ఆయన్ని పిలిచి ఏమంటున్నాడంటే, నువ్వెక్కడున్నావు అని అడుగుతూ ఉన్నాడు. చూడండి అక్కడ
ఆదామును పిలిచి నువ్వెక్కడున్నావు అనను. అందుకు అతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాక్కుంటిని అనను. చూశారు, ఆయనైనా భయపడ్డాడు, దేవుని ఎదుటికి రావడానికి భయపడుతున్నాడు. ఈరోజు ఎవ్వరికీ భయం లేదు దేవుడు అంటే. వెళ్దాం, చర్చికి వెళ్దాం, పాపము చేస్తూ పాపులుగా వెళ్దాం. ఆలయములో పాపం చేయడానికి వెళ్ళకండి. ఆలయములో నుంచి బయటికి వచ్చిన తర్వాత పాపం చేయకండి. పాపము చేసినటువంటి పాపులుగా ఆలయానికి వెళ్దాం. కానీ బయటికి వచ్చేటప్పుడు మరలా ఎప్పుడూ పాపము చేయకుండా బ్రతకడానికి రావాలి. అది ఆలయానికి ఎందుకు వెళ్తున్నామంటే ఆలయంలో ఏం పాపం చేస్తున్నామో తెలుసుకొని ఆ పాపమును ఆలయంలోనే విడిచిపెట్టి ఆ ఆలయములో నుండి దేవుడిచ్చేటటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని తీసుకొని ఆ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి ఇంటికి రావాలి, లోకములోనికి రావాలి, ఉద్యోగ స్థలంలోనికి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలి. అంతేగాని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి పాపిగానే వెళ్ళి మరలా పాపిగానే వచ్చి మరలా నువ్వు పాపమునే చేస్తాను అని అంటే దేవుడు మనల్ని క్షమించాడు. ఇక్కడికి వచ్చాడు, అవకాశం ఇవ్వడానికి వచ్చాడు, అతన్ని క్షమించడానికి వచ్చాడు ఇక్కడికి. అక్కడ కొత్త నిబంధనలో మనం చూసిన విధంగా ఆ యొక్క మార్క్స్ 2వ అధ్యాయంలో చూసిన విధంగా నీ పాపములను నేను క్షమించి పంపిస్తున్నాను అని పంపిస్తున్నాడు అక్కడ అతను. సో ఇక్కడ ఇతను నేను భయపడ్డాను, దాక్కున్నాను. ఎందుకు? దిగంబరిని కనుక దాక్కున్నాను అన్నాడు. కానీ నువ్వు తినొద్దు అన్న పండు తిన్నానని కూడా చెప్తలేడు. చూసినావా? అంటే ఆయన దిగంబరిని అని చెప్తున్నాడు, కానీ దేవునికి ముందే తెలుసు ఆ పండు తింటేనే దిగంబరి అవుతాడని. ఇంతకుముందు మన సావాసంలో ఒక చిన్న ఒక కథలాగా మనం ఒకటి విన్నాం. అది ఇంతకుముందు ఎవరో చెప్పింది కూడా మనం విన్నాం. ఒక తల్లి తన కొడుకుకి చెప్పి పోయిందంట, టేబుల్ మీద అన్ని పెట్టేసి తినే వస్తువులు అన్ని పెట్టి అన్నిటి మీద మూతలు పెట్టేసింది. మూతలు పెట్టి మళ్ళీ వంటగదిలోనికి వెళ్ళి 2 దోశలు వేసుకొని వస్తాను బెటా అని చెప్పి, నువ్వు అప్పటిదాకా ఈ టేబుల్ మీద ఉన్నాయి అన్నీ తిని, కానీ ఇగో ఇంకోటి ఇక్కడ ఈ పాత్ర పెట్టినాను, మూత పెట్టినాను కదా, అన్నింటిలో పెట్టేసినా తిను, కానీ ఇగో దీంట్లో ఈ డిష్లోది మాత్రము నువ్వు తీసుకోకు బెటా, ఇది తినకు, నేను వచ్చిన తర్వాత ఆ డిష్లోది కూడా నేను వడ్డిస్తానులే, అప్పటిదాకానైతే ఇవి తిను అని వంటగదిలోకి వెళ్ళిందంట. ఇక ఇతనికి మెరమెరా ఉంది, అన్ని తినమన్నది కానీ ఈ డిష్లో తినమనిలే మమ్మ వచ్చిన తర్వాత ఎందుకు, నేను ఇప్పుడే తిందామని మనసు కొట్టుకుంటా ఉంది. ఎందుకు? అంతకుముందు చెప్పాడంట ఏమని, ఇగో ఈ డిస్కషన్ చేశాడంట, ఆదాము ప్లేస్లో నేను ఉండింటే మమ్మీ, నేను మాత్రం ఆ పండు అస్సలే తినకపోతుంటే మమ్మీ అని చిన్నప్పుడు వాక్యం చెప్తుంటుంటే అన్నట, ఆదాము దగ్గర ఉండింటే అస్సలే తినకపోతుంటే అని ఊరికి అనేవాడట. ఈమె టెస్ట్ చేద్దామని ఆ మాట చెప్పిపోయిన విషయం ఈయనకి తెలియదు, ఈ బుడ్డోనికి అని మెరమెరా కొట్టుకుంటుంది. సరే అమ్మ అటు పోయి లోపలికి వచ్చేసరికి అన్నీ వేసుకొని మనసు కొట్టుకుంటుంది కాబట్టి అందులో ఏముందో చూద్దామని జస్ట్ ఇలా తీసాడంట. తీసేసరికి అన్న నుంచి చిన్న ప్యారెట్ బుస్సును ఎగిరిపోయి వెళ్ళిపోయింది. అంటే అందులో ఏం చేసిందంటే లైవ్ ఉన్నటువంటి ఒక చిన్న ఉంటాయి కదా పిట్టల్ లాంటి చిన్న ప్యారెట్వి, అదే అందులో పెట్టింది అన్నట్టు. ఎందుకంటే వేరేది ఏదైనా పెట్టింది అనుకో, చూడలేదని చెప్తాడు, తీయలేదని చెప్తాడు. కాబట్టి ఎగిరిపోయేది పెట్టింది వాళ్ళ అమ్మ, చాలా తెలివిగలది. అది ఎగిరిపోయిన తర్వాత యథావిధిగా మూత పెట్టేసి మామూలుగా తింటున్నాడు. అది తింటుంటే మా అమ్మ వచ్చి అడిగింది, ఏమిటా ఎట్లా ఉన్నాయి టేస్ట్, అన్నీ బాగున్నాయి కదా అనేసి ఆ దోశ కూడా వేస్తుంటే ఆ దోశ కూడా తింటున్నాడు. అందులోకెళ్ళైతే నువ్వు వద్దన్న దాంట్లో అయితే ముట్టలేదు కదా బేటా అని చెప్తే ఏం చెప్తాడు, ముట్టినా అని చెప్తాడా, ముట్టలేదని చెప్తాడా? ఎందుకంటే ముట్టలేదు అంటే అందులో ఉన్నది మళ్ళీ ఎక్కడ పోయింది ఇప్పుడు ఎట్లా దొరుకుతాడు. నోరు మూసుకుంటే ఈమెకు అర్థమైపోయింది సీన్ మొత్తం. తీసినా అని చెప్పలేదు, తీయలేదు అని చెప్పలేదు, కామ్గా కూర్చున్నాడు. అర్థమైనాక అప్పుడు చెప్పింది, ఆదాము స్వభావము ఇంకా ప్రతి వ్యక్తిలో ఉంటుంది బేట, కాబట్టి మొదటి ఆదాము స్థానంలో నేను ఉంటే ఆ పని చేయకపోతుంటే అన్నావు కదా, ఇప్పుడు నువ్వు చేసింది ఏంటి అని అన్నదంట. కాబట్టి ఎప్పుడు కూడా మానవులుగా మనము తప్పు చేయాలని అనిపిస్తూనే ఉంటుంది, కానీ వద్దు అన్నది అమ్మ చెప్పినా, అయ్య చెప్పినా, ఎవ్వరు చెప్పినా అప్పటికి నీకు అది తప్పనిపించదు.
ఎందుకంటే అనుభవంలో నుంచి తల్లిదండ్రులు చెప్తారు కనుక తర్వాత నీకు తప్పనిపించి బాధపడకుండా అది ముందుగానే జాగ్రత్త పడితే మంచిది అని అక్కడ ఒక చిన్న లెసన్ చెప్పిందంట. ఎందుకు ఈ విషయం జ్ఞాపకం చేశానంటే, నేను దిగంబరిని గనక నీ ఎదుటికి రాలేకపోతున్నాను అన్నాడు, కానీ ఆ సంగతి చెప్తలేడు కృష్ణ. అందుకే ఇక్కడ అడుగుతాడు, ఏమంటాడు? అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి తిని అని దాక్కుంటున్నాను. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను ఆజ్ఞాపించిన వృక్షఫలములను తింటివా అని అడిగాను. చూసారా? అంటే మరలా దేవుడు అడగాల్సి వచ్చింది. తింటివా అంటే అవును తిన్నాను, తప్పైపోయిందంటే అయిపోతుంది కదా. నేను పాపులనే పిలువచ్చి తిని, అవకాశం ఇవ్వటానికి పిలువచ్చి తిని. నిన్న పరిశుద్ధ పునరుత్థాన ఆరాధనలో అదే చెప్పాను. మన దేవుడు మనకెందుకున్నాడు? కేవలం ఆశీర్వదించడానికి మాత్రమే కాదు. అందులో మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? నిత్యమైనటువంటి ఆశీర్వాదం ఏంటో ఏదో తెలుసా? దేవుడు మనము చేసిన పాపములను క్షమించటానికి ఆయన ఇచ్చే అవకాశమే నిజమైన ఆశీర్వాదం. దట్ ఈస్ ది రియల్ బ్లెస్సింగ్. కాబట్టి పాపములను మనము దేవుని ద్వారా క్షమించుకునేటటువంటి అవకాశం దొరికింది కనుక ఆ దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నెక్స్ట్ డే చచ్చిపోదాం. అవకాశం దొరకకుండా చచ్చిపోతే ఏం లాభం? కాబట్టి ఇతనికి అవకాశం వచ్చినా దుర్వినియోగం చేసుకున్నాడు. అందుకే మీకు ఎన్నోసార్లు జ్ఞాపకం చేశాను. యోబు గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం నుంచి తర్వాత చదువుకోండి. యోబు గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం. దేవుడు ఒక్కమారే మాట్లాడును, 2 మారు మాట్లాడును. ఆ 1-2 సార్లు మాత్రమే మాట్లాడినప్పుడు, ఆ 1-2 సార్లు మాత్రమే పిలిచినప్పుడు, బాగుపడంట్రా, మీ జీవితాలను సరిచేసుకుంటారా అని మనకు చెప్పినప్పుడే మనము సరిచేసుకోవాలి. లేకపోతే ఆయన బాధలను కలుగజేస్తాడని రాశాడు, అనారోగ్యమును కలుగజేస్తాడని రాశాడు. అంతేకాకుండా అనారోగ్యముతో కూడా కలుగజేస్తాడనే విషయం రాశాడు. చూడండి, యోబు గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం నుంచి చూస్తే, దేవుడు ఒక్కమారే పలుకును, 2 మారులు పలుకును. అయితే మనుషులు అది కనిపెట్టలేదు. ఆదాం, అరే పాపినైనా నన్ను దేవుడు పిలుస్తూ ఉన్నాడు కాబట్టి నన్ను పాపం విడిచిపెట్టుకోవడానికే పిలుస్తున్నాడు, నేను చేసిన పాపమును దేవుడు క్షమించడానికే నన్ను పిలుస్తున్నాడని కనిపెట్టలేకపోయాడు. ఆ తర్వాత చూడండి, అలా కనిపెట్టకపోతే, గ్రహించకపోతే తర్వాత ఏం చేస్తాడట? మంచం మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు, కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుడునట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొన చేయునట్లు. చూసారా? అంటే వారు ఏ పాపం చెయ్యాలని తలంచుకున్నారో ఆ పాపము, ఆ కార్యము చేయటము మానుకోవాలనేటటువంటి ఉద్దేశంతో కూడా కొన్ని సందర్భాల్లో కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు. గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవచేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. ఇప్పుడు ఏం చేశాడు నీ కొరకు? ప్రతిరోజు ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఉపదేశమును సిద్ధపరిచి వినిపిస్తున్నాడు నీకు. నేను పాపులనే పిలువచ్చి తిని, పిలిచి దేవుడు ఉపదేశము ద్వారా, బాబు, అమ్మా, అయ్యా, దయచేసి ఆదాము చేసిన పొరపాటు చేయకండి. ఇంకా ఎంతకాలం ఈ పాపమును నమ్ముకొని పాపం చేస్తూ బ్రతుకుతావు? ప్లీజ్ కమ్అట్ ఫ్రమ్ ది సిన్. ఇంకా సమయం లేదు. నీ సూచనలు నేను నీకు చూపిస్తున్నాను. నేను రాకడ సమయంలో ఏమేమి సూచనలు జరుగుతాయో 2020 సంవత్సరాల క్రితమే నేను చెప్పినవన్నీ సువార్తల్లో రాసి పెట్టాను. అవన్నీ నీకు తెలుసు, అవన్నీ కూడా నువ్వు చూస్తున్నావు. చూడటమే కాకుండా నువ్వు వాట్సాప్లో మెసేజ్ కూడా పంపుతున్నావు. తెలిసి వాట్సాప్ పంపుతున్నావు. వాట్సాప్లో మెసేజెస్ పంపుతూ సూచనలు జరుగుతున్నాయని వాట్సాప్లో మెసేజ్ పంపుతూ కూడా నువ్వు సిద్ధపడకపోతే, ఉపదేశంలోకి లోపడకపోతే, సో పాపమును మానుకుంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్. మానుకున్నటువంటి వారికి చెప్తున్నాడు, మానుకోని వారికి కూడా చెప్తున్నాడు. మానుకున్న వారికి ఏం చెప్తున్నాడంటే, మానుకున్న దానికి తగినటువంటి విధముగా మానినవి మరలా చెయ్యకుండా జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు. మానని వారికి చెప్తున్నాడు, మానండి. మానిన దానికి తగినట్టుగా జీవించండి. ఇలా ఈ ఉపదేశమునకు కూడా మనం లోబడకపోతే, ఉపదేశమును కూడా మనం తృణీకరిస్తే, ఆ తర్వాత ఏం చేస్తామని చెప్తున్నాడు చూడండి. వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను,
ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణ నొందును. రొట్టెయు రుచిగల ఆహారమును వానికి అసహ్యమగును. వాని శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును. బయటికి కనబడకుండిన ఎముకలు పైకి పొడుచుకొని వచ్చును. వాడు సమాధికి సమీపించు. ఎప్పుడంట ఇవన్నీ? అందుకే అన్నాడు, పాపులను రోగులతోనూ రోగులను పాపులతో పోలుస్తూ చెప్పాడు. మనం ఇప్పుడు చదువుకున్నటువంటి మార్క్స్ వార్త 2వ అధ్యాయం 17. రోగులకే వైద్యుడు కానీ ఆరోగ్యం కలిగిన వారికి వైద్యుడు అక్కర్లేదు. అలాగే పాపుల కొరకు యేసు కావాలి కానీ నీతిమంతుల కొరకు యేసు అక్కర్లేదు. కాబట్టి మనం పాపము చేస్తున్నట్లయితే ఇంకా మనము మంచము ఎక్కకముందే, మంచం అనేటటువంటి మరణ పడక మీద మనం పడకముందే, రుచిగల ఆహార పదార్థాలు మనకు రుచికరముగా ఉండకముందే, మనకు అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి యోబు గారు చెప్పినటువంటి విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏ పరిస్థితి మనకు రాకముందే ఈ ఉపదేశమును ద్వారా మనకు అవకాశం కలగచేసినప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మరలా చెప్తున్నాను, నేను కూర్చొని ఇక్కడ నేను చెప్పట్లేదు నీకు అనారోగ్యం వస్తుంది, నువ్వు వ్యాధిగ్రస్తులు అయిపోతారు, మీరు మరణ మంచం మీద పడుకుంటారు, మీకు తినే నీకు అసహ్యమైపోతుంది, నేను చెప్పట్లేదు. ఇక్కడ రాసింది నీకు చదివి వినిపిస్తున్నాను. ఇక్కడ రాసి నీ బైబిల్లో, నా బైబిల్ అని కూడా అంటలేను, నీ బైబిల్లో రాసింది నీకు చదివి వినిపిస్తున్నాను. మనం నమ్మిన మన బైబిల్లో నీకు చదివి వినిపిస్తున్నాను. అంతే, నా మాటలు కాదు. అన్న నన్ను ఇట్లా అన్నాడు కనుక మళ్ళీ నాకు అనారోగ్యం వచ్చింది, ఇట్లా అన్నాడు కనుక నాకు వచ్చే డబ్బులు కూడా నాకు రాలేదు, అన్నాడు కనుక ప్రమోషన్ ఆగిపోయింది, అన్నాడు కనుక నాకు ఇట్లా అవుతుంది అని నువ్వు నా మీద నెపం పెట్టకు. ఎందుకంటే దేవుడు నేను ఇష్టపడుతున్నాడు కనుక, దేవుడు నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు కనుక, దేవునికి నువ్వు నీ కుటుంబం కావాలి కనుక, నిన్ను నీ కుటుంబానికి నరకములో కాల్చబడ పరిస్థితి తీసుకురావద్దని దేవుడు ఇష్టపడుతున్నాడు కనుక, నిన్ను నీ కుటుంబాన్ని ఈ లోకములో ఘనమైనటువంటి ఆయన సేవ పరిచర్లో వాడుకోవాలనుకుంటున్నాడు కనుక, నీ కుటుంబాన్ని అనేక ఆత్మల కొరకు నిన్ను కుటుంబాన్ని సిద్ధపరచుకున్నాడు కనుక, నీలో ఉన్న లోపాలను సరిచేయాలని ఆయన నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. అవకాశాన్ని మొట్టమొదటి ఆదామే పాపిగా మార్చబడిన తర్వాత అతడు పాపి అని తెలిసి ఆ పాపిని పిలవటానికి వచ్చాడు. అతడు దుర్వినియోగం చేసుకున్నాడు. దయచేసి మనం దుర్వినియోగం చేసుకోకూడదు. ఆయన నీకు దిగంబరని చెప్పిన వాడు ఎవడయ్యా నీకు? ఒకవేళ నేను వద్దు అన్నది కనుక చేసావా? తెలుసు అతనికి, ఆదాము తెలుసు చేశాడు వద్దన్నది కనుక చేసావా? చేశాడు అని దేవునికి తెలుసు, నేను చేశాను అని ఆదాముకు తెలుసు. అయినా అడుగుతున్నాడు ఒకవేళ చేసావా? కాబట్టి నువ్వు ఏం తప్పు చేసావో నీకు తెలుసు, నువ్వు ఏం తప్పు చేస్తున్నావో నీ దేవునికి కూడా తెలుసు, నీ యేసుకు కూడా తెలుసు. నువ్వు ఏం తప్పు చేస్తున్నావో నీ బంధువులకు తెలుసు, నువ్వు ఏం తప్పు చేస్తున్నావో నీ సంఘస్థులకు తెలుసు. అయినా చేస్తున్నావా, చేసావా అంటున్నాడంటే అర్థమేంటి? అవును, నోటితో ఒప్పుకుంటావేమో, మరలా చెయ్యనని నోటితో ఒక నిబంధన చేసుకుంటావేమో. ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం చదవండి కదా. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం. నిన్ను నిర్ణయించుకున్నాడు, నీ కుటుంబాన్ని నిర్ణయించుకున్నాడు గనుక ఆయన పిలుస్తున్నాడు. ఆదాముని నిర్ణయించుకున్నాడు. అతడు పాపం చేసినా కూడా, ఆ కుటుంబం పాపం చేసినా కూడా కుటుంబం మరలా కావాలనుకున్నాడు. క్షమించి ఆ కుటుంబాన్ని అదే ఏదోని తోటలో ఉంచాలనుకున్నాడు. కాబట్టి నిన్ను, నీ కుటుంబాన్ని, మనలందరినీ కూడా దేవుడు నిర్ణయించుకున్నాడు. సో నేను పాపులను పిలవటానికి వచ్చాను అన్నట్టు అర్థం ఏంటి? ఆ పాపులు ఒప్పుకొని పశ్చాత్తాపడితే ఆ పాపులు అతనికి కావాలి, పాపులు అతనికి కావాలి. వారిలో వచ్చేటటువంటి ఆ ప్రాయశ్చిత్తమైన కావాలి, ఆ పశ్చాత్తాప హృదయం కావాలి, ఒప్పుకునే మనసు ఆయనకు కావాలి. ఆ తర్వాత వారిని నీతిమంతులుగా తీరుస్తాడు. చదవండి 30వ వచనం, 8వ అధ్యాయం 30వ వచనం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను? దేనికి నిర్ణయించాడు? ముందుగా ఆదాము.
దేవుని పోలికలోనే చేశాడు, దేవుని స్వరూపంలో పరిశుద్ధుడిగా, ఏ పాపము తెలియని వ్యక్తిగానే అతన్ని తయారు చేశాడు. కానీ తర్వాత పాపం తెలుసుకున్నాడు, పాపం చేసేసాడు. నువ్వు నేను తల్లి గర్భంలో నుంచి అలాగే వచ్చాం. తల్లి గర్భంలో నుంచి మనం పాపం చేసుకుంటూ రాలేదు. పాపం అంటే ఏంటో తెలియకుండా తల్లి గర్భంలో నుంచి వచ్చాం. తల్లి గర్భం బయటకు వచ్చిన తర్వాత పాపం ఏంటో మనం తెలుసుకున్నాం. తెలుసుకుని ఆ పాపములు చేశాం. అది ఏ పాపమైనా కావచ్చు, చేశాం. పుట్టిన మనిషి తప్పకుండా చచ్చిపోయే లోపు ఏదో ఒక పాపం చేస్తాడు, ఏదో ఒక తప్పు చేస్తాడు. చూపు ద్వారానో, వినికిడి ద్వారానో, మాట ద్వారానో ఏదో ఒక విధంగా తప్పు చేస్తాడు. ఆ చేసిన తప్పును, ఆ చేసిన పాపాన్ని చచ్చేలోపే ఒప్పుకొని విడిచిపెట్టి మరలా చేయకూడదు. ఎందుకంటే పాపుల కొరకు నరకం ఉంది. పాపములో నుండి బయటికి వచ్చి పశ్చాత్తాపడి క్షమాపణ పొందుకున్నటువంటి వారికి పరలోకం ఉంది. ఈ రెండు సత్యాలు తెలుసు. అది నీకు అమ్మ చెప్తున్నా, నిన్ను కన్న తల్లి చెప్తున్నా, నిన్ను కన్న తండ్రి చెప్తున్నా, బంధువులు చెప్తున్నా, స్నేహితులు చెప్తున్నా, సేవకులు చెప్తున్నా, తోటి సంఘస్థులు, సహవాస సభ్యులు చెప్తున్నా, ఎవరు ఈ విషయంలో నీకు చెప్తున్నా వారు నీ మేలు కోరేవారు. మిగతా వాళ్ళు నీ మేలు కోరేవారు కాదు. దేవుడు ముందుగా ఎవరిని నిర్ణయించనో వారిని పిలిచాడు. క్రైస్తవుడు హల్లెలూయా. సో నిన్ను, నీ కుటుంబాన్ని, మనల్ని, మన కుటుంబాన్ని దేవుడు ముందుగానే పరలోక వారసులుగా ఉండాలని నిర్ణయించాడు గనక, నిత్య నరకాగ్నిలో కాల్చబడకూడదని నిర్ణయించాడు గనక ఆయన ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడు, మనల్ని పిలుస్తూ ఉన్నాడు. పిలిచి ఏం చేస్తున్నాడంటే, పిలిచను మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. క్రైస్తవులో కాబట్టి నీతిమంతులుగా తీర్చటానికే పిలుస్తున్నాడమ్మా. పరిశుద్ధురాలిగా, పరిశుద్ధుడిగా నిన్ను తీర్చడానికి రేపటి దినమున పిలుస్తూ ఉన్నాడు. ఎవరిని నీతిమంతులుగా తీర్చను వారిని మహిమపరచను. ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ప్రైజ్ హల్లెలూయా. సో దేవుడు మన పక్షమున ఉన్నాడు. పాపము చేసిన మన పక్షమున ఉన్నాడు. మనుషులందరూ మనం పాపం చేస్తుంటుంటే అసహించుకుంటున్నారేమో, కానీ దేవుడు మాత్రం అసహించుకోకుండా మన పక్షమున ఉంది. మన పక్షమున పాపము చేసిన దానికి శిక్ష మనము అనుభవించాల్సి వస్తే మన పక్షమున మనము చేసిన పాపము నిమిత్తము ఆయన శిక్షను అనుభవించాడు. క్రైస్తవ యేసు శిక్షను అనుభవించాడు మన పక్షమున. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనకు శిక్ష లేదు అని గ్రహించండి. లేదు, యోబు గ్రంథంలో ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఆ శిక్ష మనకు లేదు. ఆ మరణ పడక మీద అనారోగ్యంగా పడుకునేటటువంటి శిక్ష లేదు మనకి. తిండి అసహ్యం పుట్టేటటువంటి శిక్ష లేదు. ఎప్పుడు? ఇదే రాత్రి మరలా పాపం చేయనని నువ్వు తీర్మానం తీసుకుంటే, ఎందుకు పిలిచాడో అర్థం చేసుకో. ఎప్పుడు చెప్తుంటాను, ఆదామును పిలిచాడు, ఆదాము స్థానంలో దావీదును పిలిచాడు. దావీదు సద్వినియోగం చేసుకున్నాడు, క్షమాపణ పొందుకున్నాడు, దేవుని ఇష్టానుసారయ్యాడు. దావీదు స్థానంలో కొత్త నిబంధనలో సౌలు పిలువబడ్డాడు. సౌలా సౌలా నువ్వేళ నన్ను హింసించుచున్నావు. సౌలుగా పిలువబడ్డాడు, లోబడ్డాడు. చివరికి అతడు నీతిమంతుడిగా తీర్చబడి మహిమపరచబడ్డాడు. దేవుని స్తోత్రం. సో దావీదు పాపం చేసినప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇష్టానుసారుడు కాగలిగాడు. సౌలు పాపం చేసి దేవుని యొక్క మహా ఉగ్రతకు, శిక్షకు గురి కావలసినటువంటి సౌలు పౌలుగా మార్చబడినప్పుడు మనకెందుకు ఆ అవకాశాన్ని దేవుడి ఇచ్చాడు. ఏసే చెప్తున్నాడు, పాపము చేస్తున్నా మనల్ని పిలవటానికి వచ్చాడు. పిలిచిన మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు. నీతిమంతులుగా తీర్చబడటానికి మనం ఒప్పుకుందాము, ఒప్పుకున్న దాన్ని విడిచిపెడతాం. మరలా జీవితంలో దానికి అవకాశం కలిగించకుండా జీవిద్దాం. కొద్ది మాట దేవుడి గురించి ఆశించి కాచి కాపాడి సంరక్షించి ఆయన రాసు అక్కడికి సిద్ధపరచును కాక. ఆమేన్. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, ఈ సమయంలో నీకు విడుదలగా నన్ను మమ్మల్ని ప్రేమించి నాయన ఈ లోకంలోనికి నీవు ఎవరిని పిలవటానికి వచ్చి ఉన్నావో, ఎందుకు పిలవటానికి వచ్చి ఉన్నావో, ఏమి చేయటానికి పిలవటానికి వచ్చావో మాకు జ్ఞాపకం చేశావు. కాబట్టి పిలిచినప్పుడే మాకు పని నువ్వు పిలిచినప్పుడు మాకు పని చెప్తావు తండ్రి. కాబట్టి నువ్వు పిలిచావు,
ఏం ఏం పని చేస్తున్నామో నువ్వు మాకు చెప్తున్నావు. కాబట్టి మేము చేసే పని, మమ్మల్ని నరకానికి పాత్రలు చేసే పని మేము చేస్తున్నట్లయితే ఆ పాపమును మానుకోండి అని నువ్వు మాకు పని చెప్తున్నావు. పాపమును మానుకున్న తర్వాత, పాపమును మానుకునే పని మీరు చేసిన తర్వాత పరిశుద్ధమైనటువంటి ఏ పని చేయాలో నువ్వు చెప్తావు తండ్రి. కాబట్టి ఈ సత్యాన్ని మేము తెలుసుకొని పాపమును మానకుండా నీ పరిశుద్ధమైన పనులు మేము చేయకుండా, నీ పరిశుద్ధమైనటువంటి పనులు చేసుకుంటూ వేషధారుల వలె, వేషం వేసుకున్న క్రైస్తవ భక్తుల వలె ఈ లోకములో మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా నాయన ఈ పిలుపుకు లోబడి ఈ రాత్రి చక్కటి ఈ అవకాశాన్ని ప్రతి వ్యక్తులమైన మేమందరం కూడా సద్వినియోగం చేసుకునేటటువంటి నీ మహాకృపను మాకందరికీ మీరు కలుగచేసినందుకు మీకు స్తోత్రములు. ఆయన లైవ్ ద్వారా వీక్షించిన బిడ్డలను తర్వాత వీక్షించడానికి సిద్ధపడేటటువంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని భూమి మీద నీ ద్వారా అనుభవించే మొట్టమొదటి ఆశీర్వాదం పాప క్షమాపణ పొందుకొని నీ బిడ్డలుగా ఈ లోకములో పరిశుద్ధులుగా గుర్తింపు పొందటమే గొప్ప ఆశీర్వాదం తండ్రి. ఆ తర్వాతనే మిగతా ఆశీర్వాదాలన్నీ కూడా నాయన నీకు స్తోత్రం. ఆ విధమైనటువంటి ఆశీర్వాద జీవితం బిడ్డలమైన మా అందరికీ అనుభవంలోకి తీసుకురమ్మని రాత్రికాల సమయంలో చక్కటి నిద్రల విశ్రాంతులను దాని ప్రభు చక్కటి నిద్రను అనుగ్రహించి ఎవరికి ఏ విధమైనటువంటి అస్వస్థత, అనారోగ్యములు, బలహీనతలు, మానసికమైన వేదనలు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఇలా ఏ ఉన్నా వాటన్నింటిలో నుంచి తండ్రి ప్రభు విడుదలను, విమోచనను, సంపూర్ణ స్వస్థతలను, పరిపూర్ణ ఆయురారోగ్యాలను అనుగ్రహించండి. ఆర్థిక సమృద్ధిని అనుగ్రహించండి. నీవే ఆలోచనకర్తగా సరి అయినటువంటి ఆలోచన ప్రతి బిడ్డకు అనుగ్రహించిన ఆయన తొందరపడి ఎవరు కూడా ఏ విధమైనటువంటి నాయన వాక్యానికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా వాక్యానికి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకొని తండ్రి ప్రభ నీ ద్వారా తండ్రి ప్రభ ప్రతి దాన్ని పరిష్కరించుకొని ఈ లోకములో తల ఎత్తుకొని గౌరవ మర్యాదలతో నీ సాక్షులుగా జీవించే భాగ్యమును ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో తండ్రిని అతి వినయంగా బ్రతిమలాడి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకు ప్రేమ, కృప, అన్యోన్య సహవాసం, సమాధానం, సకల దీనుల ఆశీర్వాదములు మనకును, కుటుంబస్తులకును, విశ్వ పిల్లలకును, వారి భవిష్యత్తులకును ప్రయోజకరమైన ప్రతి ఆత్మికమైన విశ్వాస జీవితములకును, భూమి మీద నివసిస్తున్నటువంటి సకల విశ్వాసులకును, ఆయన సత్యరాజ్య సువార్త ప్రకటిస్తున్న ప్రతి అభిషిక్తునికి, అభిషిక్తురాలికి, లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డలకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నీడైలను కాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాదికులను అంతకోటి నాశనం, తండ్రి నీ కార్యము నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్.